గుంటూరు జిల్లా తుళ్లూరులో ముంపునకు గురైన పంట పొలాలు పరిశీలించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్. అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్లు అంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి బుగ్గన. దేశ రక్షణ కోసం ఓట్లు తీసేస్తే తప్పేంటని ప్రశ్నించిన ఈటల. రాహుల్ గాంధీ చౌకబారి మాటలు మాట్లాడుతున్నారని మండిపాటు. ఇటీవల మరణించిన సిపిఐ నేత అయోధ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి. అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో అమానుషం. మహిళల ఇంటిని అక్రమంగా కూల్చేసిన టీడీపీ గూండాలు. ఖమ్మం జిల్లా జూళ్లూరుపాడు పిఎస్లో సిపిఎం నేతల ఆందోళన. ఇందిరమ్మ ఇళ్లపై ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండిపాటు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు. అదుపులోకి తీసుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు. పెనుకొండలో ఎన్టీఆర్ అభిమానుల నిరసన. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంగన్నపాలెంలో బీఆర్ఎస్ లోకి చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్. ములుగు జిల్లా వెంకటాపురంలో అధ్వానంగా రోడ్లు. సొంత డబ్బులతో రోడ్లకు మరమ్మతులు చేపట్టిన స్థానికులు. ములుగు జిల్లా పేరూరు వద్ద గోదావరి ఉగ్రరూపం. గంటగంటకు పెరుగుతున్న వరద ప్రవాహం. పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు. మహబూబాబాద్లో దొంగల బీభత్సం. ఒక ఇంట్లోకి చొరబడి బంగారం వెండి అపహరణ. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో భారీ వర్షం. తాచేరు కాజ్వేపై ప్రవహిస్తున్న వర్షం నీరు రాకపోకలను నిలిపివేసిన అధికారులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో రోడ్డు ప్రమాదం. టాటా ఏస్ వాహనం స్కూటీని ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఎంపిక. మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అస్వస్థత. ఒడిశాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. జమ్మూ కాశ్మీర్ కథువాలో క్లౌడ్ బర్స్ట్. కొండ చర్యలు విరిగిపడి 7 మృతి. గుజరాత్లోని సురేంద్రనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం. 2 కార్లు ఢీ 8 మంది దుర్మరణం. అమెరికా న్యూయార్క్ రెస్టారెంట్లో దుండగుడి కాల్పులు. 3 మృతి, మరో 8 మందికి గాయాలు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు పీసీబీ షాక్. ఆసియా కప్ జట్టులో దక్కని చోటు.